I welcome you to this Christmas message. Today we are going to meditate upon Christmas is the season of worship. Not only worship, Christmas is the season of thanksgiving. Christmas is the season when God answers our prayers. Christmas is a season where we visit our old people and serve them. Christmas is the season of repentance. Christmas is the season of receiving Jesus into our hearts. Good morning everybody. ఒకసారి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని క్రిస్మస్ గురించి దేవుడు ఏం చెప్తున్నారో లూకా సువార్త ద్వారా మరి మత్తయి సువార్త ద్వారా మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను 3:16 చెప్పినట్లుగా ప్రభువా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసు ప్రభు మన కొరకు సిలువలో బలిగా అర్పించారు అని వ్రాయబడి ఉంది. తండ్రి ప్రభువా, మరి మీరు మీ కుమారుని ఇచ్చారు, అలాగే మేము కూడా మా జీవితాల్ని మీ కొరకు అర్పించడానికి కృప దయచేయండి. గాడ్ ఈజ్ ద గివర్, సో గాడ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ద గివర్స్ లార్డ్. ఎప్పుడు కూడా మేము ఇతరులకి నైనా మీ యొక్క ప్రేమని, మీ యొక్క పరిశుద్ధతని, మీ యొక్క వాక్యాన్ని నాయన అందించే బిడ్డలుగా మమ్మల్ని ఈ లోకంలో అభిషేకించండి. ఈ క్రిస్మస్ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సాయం చేయండి. మా హృదయాల్లో జన్మించండి యేసయ్య. ప్రభా, మీరు మాలో జన్మించి మమ్మల్ని రక్షించండి. మా కన్నులు వాక్యం వైపు తెరవండి నాయన. ప్రభా, ఇక్కడంతా కూడా ఈ పుణ్యక్షేత్రంలో అంతోని వారు, మరియ తల్లి, అనేక పునీతులు ప్రార్థిస్తుండగా దేవుని మహిమ ఇక్కడ ఆవరించుడునుగాక. దేవదూతలు నిచ్చెన ద్వారా ఇక్కడ దిగుదురుగాక. దేవుని స్తుతించుదురుగాక. ప్రభా, మాతో కలిసి దేవుని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ వర్షిప్. అంటే క్రిస్మస్ సీజన్ అంటే దేవుణ్ణి ఆరాధించే సమయం. ఏ సమయం చెప్పండి? దేవుని ఆరాధించే సమయం. లూకా సువార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు 2016 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరి దావీదు నగరంలో పశువుల పాకలో జన్మించినప్పుడు దేవదూతలు పరలోకం నుంచి దిగివచ్చి మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం అని దేవుణ్ణి స్తుతిస్తారన్నమాట. ఎందుకు మనం స్తుతించాలి? అంతేకాదు, దేవదూతలే కాదు, జ్ఞానులు మత్తయి సువార్త 2:12 మనం చూస్తే ముగ్గురు జ్ఞానులు వచ్చి వాళ్ళు మరి తల్లి మరియతో ఉన్నటువంటి యేసును, బాలయేసును చూసి వాళ్ళు సాష్టాంగపడి ఆరాధించారు. జ్ఞానులు అని, రాజులు అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద సాష్టాంగపడి దేవుని ఆరాధించారు. మనం కూడా దేవుని ఆరాధించాలి. అలాగే గొర్రెల కాపరులు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మరి మరియ తల్లి యోసేపులతో ఉన్న బాలయేసుని చూసి ఆరాధించారు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించారు. మీరు ఇదే దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు చదివితే అక్కడ యోహాను ఆత్మలో పరవశుడై పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆసీనుడై ఉండగా ఆ సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులు, అలాగే 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ పరలోకంలో జరిగే ఆరాధన, ఇక్కడ జరిగే ఆరాధన ఏంటంటే, ఈ ఆరాధన పరలోకంలో జరిగేదానికి ఒక షాడో, ఒక నీడ, ఒక ఛాయగా ఉంటుంది. అంటే అందరూ కూడా ఆరాధిస్తున్నారు. మీరు 4-5 అధ్యాయం చదవండి. పరలోకంలో కోట్ల కొలది దూతలు, అలాగే భూమి మీద యోహాను చూస్తాడు, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, జీవమున్న ప్రతి ప్రాణి కూడా దేవుని స్తుతిస్తుంటారు. ఇది దేవుని స్తుతించే సమయం. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఒక ప్రశ్న రావాలి కదా. ఎందుకు స్తుతించాలి? యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఎందుకు స్తుతించాలి? జ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి దేశం కాని దేశానికి వచ్చి వాళ్ళు ఆరాధించారు. ఎన్నో రోజులు ప్రయాణం చేసి వచ్చి జ్ఞానులు వాళ్ళు ఆ ఒంటరిని దిగి తగ్గించుకొని
వాళ్ళు ఆరాధించారు. ఎందుకంటే భూమి ఆకాశాల్ని సృజించిన దేవుడు, మనల్ని తల్లి కడుపులో సృజించిన దేవుడు మన కొరకు తన మహిమని వీడి, పరలోక మహిమ, కోట్ల కొలది దూతలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆ మహిమ తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు యేసుప్రభు. అదంతా విడిచిపెట్టుకొని మన కోసం పశువుల పాకలో ఒక చిన్న శిశువులాగా జన్మించారు. మన కొరకు ఆయన పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి అని 4 సువార్తల్లో మంచి సందేశాన్ని మనకిచ్చారు. మన పాపములన్నీ తన మీద వేసుకొని ఆయన సిలువలో పాప పరిహార బలిగా మరణించారు. మనల్ని నరకం నుండి, అంటే రెండో మరణం నుంచి తప్పించడానికి ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. కనుక నాయనా, నువ్వు నా కోసం పరలోకాన్ని విడిచి వచ్చావు. పశువుల పాకలో ఎవరూ జన్మించరు, కానీ నా కోసం నువ్వు తగ్గించుకొని పశువుల పాకలో జన్మించావు. నన్ను జ్ఞాపకం చేసుకొని నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలని నా కొరకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చావు. మీరు 4 సువార్తల్లో చదవండి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని. మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు క్రిస్మస్ అంటే మీరు లూకా సువార్త 1, 2, 3 అధ్యాయాలు, అలాగే మత్తయి సువార్త 1, 2, 3 అధ్యాయాలు చదవాలి. క్రిస్మస్ మెసేజ్ అన్నమాట. మన కొరకు యేసు ప్రభు సిలువలో మరణించారు. నా కొరకు అనుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే నా పాపముల కొరకు పరిహార బలిగా మరణించారు. యెషయా 53లో మీరు 10వ వచనాన్ని చూసినట్లయితే ఆయన పాప పరిహార బలిగా మన కొరకు సిలువలో మరణించారు. అంటే మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నారు అన్నమాట. లేకపోతే ఏం జరుగుతుంది? ఆయన మన కోసం సిలువలో మరణించకపోతే ఏం జరుగుతుందంటే మనందరం నరకానికి వెళ్తామన్నమాట. ఎందుకంటే భూమి మీద ఉన్న అందరం పాపులే. రోమా 3 అధ్యాయంలో మీరు చదివితే, రోమా 3 నుంచి మీరు మొత్తం 3 అధ్యాయం చదవండి. 3:23, 3:26 ఏం చెప్తుందంటే 3:20 కూడా, నీతి మంతులు ఒక్కరు కూడా లేరు, అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. దేవుని మహిమ అంటే దేవుని యొక్క సన్నిధి అన్నమాట. ఆదాము అవ్వలతో దేవుడు వాళ్ళతో ఉండేవాడు అన్నమాట. యావే దేవుడు, తండ్రి దేవుడు వాళ్ళతో ఉండేవాడు. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనం చదివితే, ప్రతిరోజు ఏదైనా తోటలో ఆ పరదేశిలో దేవుడు, యావే దేవుడు చల్లగాలికి వాళ్ళతో ఉండడానికి వచ్చాడు. కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఏదైతే వద్దు అన్నారో అది చేశారు, ఏ పండు తినొద్దు అన్నారో అది తిన్నారు. పాపం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడమే. 1 John 3:4 చెప్తారు. 1 యోహాను 3:4లో చట్ట ఉల్లంఘనమే పాపం. అంటే దేవుడు ఏ మాట చెప్పాడో దాన్ని అతిక్రమించడం పాపం అన్నమాట. ఏదైనా కావచ్చు, మీరు మన్నించండి అని చెప్తే మన్నించకపోతే అది పాపం. మీరు కరుణ కలిగి ఉండండి అంటే కరుణ కలిగి ఉండకపోతే పాపం. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని చెప్పారు యేసుప్రభు కదా, యోహాను 14:15లో. అంటే యేసుప్రభుని ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాటల్ని పాటించడం అన్నమాట. ఈ ప్రభు మనల్ని మరి వీటన్నిటి నుంచి కూడా రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారన్నమాట. రెండో మరణం నుంచి యేసు ప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 2:11లో అక్కడ గొర్రెల కాపర్లు బెత్లెహేంలో ఊరి వెలుపల పొలాల్లో గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. అర్ధరాత్రిలో వాళ్ళు చలిమంట వేసుకుంటూ ఉండొచ్చు. దేవదూత పరలోకం నుంచి వస్తాడు. అప్పుడు దేవదూతను చూసి వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఇంతకుముందు చూడలేదన్నమాట. పెద్దగా 85 అడుగుల పొడవున 6 రెక్కలతో ఆ రాత్రిలో ఆ దూత వెలుగుతూ ఉంటే దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద ప్రకాశించింది. లూకా 2:10. ఇప్పుడు దేవుని మహిమ మన మీద ప్రకాశించాలన్నమాట. వాళ్ళు భయపడినప్పుడు దూత చెప్తాడు, మీరు భయపడొద్దు, లోకానికి సమస్త జనులకు పరమానందాన్ని కలుగజేయు శుభ సందేశాన్ని నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను. సమస్త జనులు, భూమి మీద ఉన్న అందరి కోసం ఒక గుడ్ న్యూస్ నేను తీసుకొచ్చాను. బైబిల్ అంతటిలో గుడ్ న్యూస్ ఈ మాటే చాలా ఉన్నాయి, కానీ బెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మాట. దూత తీసుకొని వస్తాడంటే దేవుడు చెప్పాడు, తండ్రి దేవుడు వెళ్ళి నా బిడ్డలకి చెప్పు అని. అప్పుడు సమస్త జనులకు పరమానందాన్ని కలుగజేసే
శుభ సందేశాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను, మీరు భయపడకండి, నేను ఒక శుభ సందేశం చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు వింటారు. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఏం చెప్తారు చెప్పండి? నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. మీరు చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి, నా కొరకు ఒక రక్షకుడు దావీదు నగరంలో పుట్టాడు. చెప్పండి, నా కొరకు ఒక రక్షకుడు దావీదు నగరంలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని నుంచి రక్షిస్తాడు? రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? మీకు ఒక సందేశం, డౌట్ రావాలి కదా. అ సేవియర్ ఈజ్ బార్న్. దేని నుంచి రక్షిస్తాడు? నేను స్కూల్లో పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఈ సంవత్సరం చేయడానికి 84 నుంచి నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. 97లో దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చారు. ఈ 84 నుంచి 97 వరకు నేను ఈ బయాలజీ టీచర్ని, నా కొలీగ్ కూడా బయాలజీ టీచర్, ఇంకొక ఇద్దరం కలిసి బయాలజీ మరి డిస్కస్ చేసుకొని చెప్పేవాళ్ళు. ఆమె క్రిస్టియన్, అంటే ప్రాటెస్టెంట్. నువ్వు రక్షించబడ్డావా అని నన్ను అడిగేది అనమాట. మెల్లగా ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత, రక్షించబడ్డం అంటే ఏంటి అంటే, మనం పాపం చేస్తున్నాం కాబట్టి ఆ పాపం నుంచి మనం రక్షించబడాలి, మారు మనసు పొందాలి. అందుకోసమే మరి ఏం చేయాలి? యేసు రక్తంలో కడుక్కోవాలి, పాపం పోవాలి. ఇప్పుడు ఎక్కడుంది యేసు రక్తం? ఇప్పుడు ఎక్కడుంది? లేదు కదా. ఆయన ఎప్పుడో మరణించారు కదా, 2000 సంవత్సరాల క్రితం. కొంచెం ఎగతాళి చేసేదాన్ని. రక్షించబడే అంత అవసరం నాకేం లేదు, నేను చాలా బాగున్నాను, నీతిమంతురాల్ని, నా పని నేను చేసుకుంటాను, నేను పేదవాళ్ళకి చాలా సాయం చేస్తాను, చాలా నీతిమంతురాలు, నాకు అవసరం లేదులే అని చెప్పేదాన్ని. ఎందుకంటే రక్షణ అంటే ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. నేను చెప్తున్నాను, ఈరోజు మీరు వినాలి జాగ్రత్తగా. ఎందుకంటే ప్రభు నాకుతో ఈ మాట చెప్పమని చెప్పారు. యేసు ప్రభు ఈ లోకంలో నిన్ను రక్షించడానికి పుట్టాడు. దేని నుంచి రక్షించడానికి పుట్టాడంటే, రెండవ మరణం నుంచి రక్షించడానికి పుట్టాడు. దేని నుంచి చెప్పండి? రెండవ మరణం అంటే ఏంటి మీకు తెలియాలి. ముందుగా దర్శన గ్రంథం, రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 20:14లో మొత్తం భూమి, దర్శన గ్రంథం అంటే తీర్పు గ్రంథం అన్నమాట, చివరిలో జరిగేది. దేవుడు దుష్టులని, నీతిమంతుల్ని, దుష్టుల్ని వేరు చేసినప్పుడు దుష్టులందరూ నరకంలోనికి, అగ్నిగుండంలోనికి నెట్టబడతారనమాట. దీనినే రెండవ మరణం అంటారు అని అక్కడ దేవుడు రాశారనమాట. ఇది మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో రెండవ మరణం నుంచి రక్షించడానికి వచ్చాడు. మనల్ని రెండవ మరణం నుంచి రక్షించడానికి వచ్చాడు. శరీరము, ఆత్మ, మన లోపల ఆత్మ ఉంటుంది ఒక దీపంలాగా. ఈ శరీరము, ఆత్మ వేరుపడ్డాన్ని మొదటి మరణం అంటారు. అంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు దాన్ని మొదటి మరణం అంటారు. అది అందరికీ ఉంటుంది ఎప్పుడో ఒకరోజు. కానీ ఆత్మ బయటికి వచ్చిన తర్వాత అది పరలోకానికి వెళ్తే నిత్య జీవం అనమాట. జయించిన వాళ్ళు, ఈ లోకంలో సైతాన్ని, శరీరాన్ని, శోధనలని జయించిన వాళ్ళంతా పరలోకంలో ఉంటారని దర్శన గ్రంథంలో మీరు 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు చూస్తే, జయించిన వాడు నాతో పాటు కూర్చుంటాడు, జీవవృక్షపు ఫలాల్ని తింటాడు. నేను రాస్తూ ఉన్నాను, మీరు చదవండి. డివైన్ వర్డ్ మ్యాగజైన్, ముత్తంగి మ్యాగజైన్, మరి క్రీస్రాజ్ ఫాదర్ మ్యాగజైన్స్లో రాస్తున్నాను. జయించిన వాళ్ళు, ఈ లోకంలో శరీర కోరికల్ని జయించిన వాళ్ళు, సైతాన్ని శోధనని జయించిన వాళ్ళు, లోక ఆశల్ని జయించిన వాళ్ళు, ఈ మూడింటిని జయించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వాళ్ళ ఆత్మ, వాళ్ళు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు వెళ్తారు. కానీ ఈ లోకంలో పాపంలో జీవించిన వాళ్ళు, శరీర సుఖాల కొరకు జీవించిన వాళ్ళు నరకంలో ఆత్మ వెళ్ళి అక్కడ కాలుతూ ఉంటుంది అన్నమాట. ఆత్మకి చావు ఉండదు. ఆత్మ నరకంలో కాలడాన్ని రెండవ మరణము అంటారు. హల్లెలూయా. దర్శన గ్రంథం 2:11 లేదా 2:20-14, ఇంకా చాలా చోట్ల 21:19లో కూడా రెండవ మరణాన్ని గురించి దేవుడు రాశారు. ఇది మీరు తెలుసుకోవాలి, అందుకని ఆరాధించాలి. నన్ను రెండవ మరణం నుంచి కాపాడడానికి వచ్చిన యేసయ్యా నీకు ఆరాధన అని మనం యేసు ప్రభుని ఆరాధించాలి. ఇది ఆరాధన సమయం అన్నమాట. హల్లెలూయా. ప్రతి విషయం ఈ లోకంలో దేవుని పద్ధతిలో చేయొచ్చు, సైతాన్ పద్ధతిలో కూడా చేయొచ్చు అన్నమాట. శరీర విషయాల్లో పండుగ చేసుకుంటే అది దేవుని పద్ధతి కాదు. ఆత్మలో, ఆత్మ కనుక ఆత్మ రీతిగా పండుగ చేసుకోవాలి మనం. హల్లెలూయా. ఆత్మలో ఆరాధించాలి, ఆత్మలో వందనాలు చెప్పాలి దేవునికి. ఆత్మని శుద్ధి చేసుకోవాలి. దేవుడు ఆత్మ కనుక, యేసు ప్రభు ఆత్మ కాబట్టి మన ఆత్మలో ఆయన జన్మించాలి. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దేని నుంచి రక్షించడానికి వచ్చాడో నేను మళ్ళీ మీకు చెప్తా. ముందుగా రెండవ మరణం నుంచి రక్షించడానికి వచ్చాడు, తర్వాత పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. హీ విల్ డెలివర్ అస్, హీ విల్ డెలివర్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. అంటే ఒకసారి పాపం పోయినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం, కనుక పరలోకానికి వెళ్తాం. ఈ పాపం ఎలా పోతుందంటే యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు పాపం పోతుంది. అందుకే ఆయన రక్తం చాలా ముఖ్యమైనది అన్నమాట. ఆయన శిలువ మరణం ద్వారా నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నేను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. మీరు దర్శన గ్రంథం 7:13-14 చూడండి. యోహాను అక్కడ చూస్తాడు, పరలోకంలో తెల్లని వస్త్రాలు వేసుకొని మట్టల్ని పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళందరూ జయించిన వాళ్ళు. తెల్లని వస్త్రాలు పరలోకానికి వెళ్ళినప్పుడు, మనము ఆత్మ వెళ్ళినప్పుడు దేవదూతలు మనకి తెల్లని వస్త్రాలను ఇస్తారు, ధవళ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, మట్టల్ని ఇస్తారు. మీరు జయించారు సైతాను శోధనలని. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ రీతిలో కూడా పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ వచ్చింది తాగుదాం తిందాము, పెళ్లి వచ్చింది తాగుదాం తిందామంటే సైతాను రీతిలో చేసుకునేటటువంటి పండుగలు అన్నమాట అవన్నీ. హల్లెలూయా. ఆత్మలో ఆరాధించండి, ఆత్మలో పండుగ చేసుకోవాలని ప్రభు నాతో చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నాను. మీరు యేసు ప్రభు రెండో మరణం నుంచి రక్షిస్తాడు, పాపం నుంచి రక్షిస్తాడు. ఆయన పాప విమోచకుడు, ఆయన పేరు పాప విమోచకుడు యేసు ప్రభు. హీ విల్ డెలివర్ అస్ అన్నమాట. ఆయన మనల్ని పాపం నుంచి విడిపిస్తాడు. దర్శన గ్రంథం 1:5 మీరు చదివితే 7 ఆయన మనల్ని విమోచిస్తాడు తన రక్తం ద్వారా అని రాయబడి ఉంటుంది. పాపం నుండి ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. మన పాపాలు క్షమించబడ్డాయి ఎఫెసీ 1:7 అన్నమాట. ఆయన మనల్ని రోగం నుంచి రక్షిస్తాడు. ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగింది అని నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాలు ఒక దయ్యం ఆమెను పట్టుతుంది అనమాట. వెనకాల పట్టుకుంటే ఆమె ఎక్కడ కూర్చుందో దయ్యం అక్కడ నడుము ఇలా ఉంటుంది వంగిపోయి 18 సంవత్సరాలు. అప్పుడు యేసు ప్రభు విశ్రాంతి దినాన, వాళ్ళకంటే శనివారం అన్నమాట, విశ్రాంతి దినాన ఆమెను చూసి అంటాడు, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగిందని. లూకాసు వార్త 13:13 విడుదలని కలగజేయడం, రోగం నుంచి విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, రెండో మరణం నుంచి విడిపించడానికి, శాపం నుండి విడిపించడానికి. తండ్రి తాగుబోతే ఆ శాపం 3 తరాల మీద ఉంటుంది అన్నమాట. తండ్రి వ్యభిచారుడైతే, తండ్రి అబద్ధాలు ఆడితే, ఇదంతా మీరు ఎవరెవరు శాపగ్రస్తులు అంటే మీరు చదవండి. ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయం 28, 27, 14 నుంచి చదివితే అక్కడ ఉంటుంది అన్నమాట. చేతితో మల్లచువాన్ని ఆరాధించేవారు శాపగ్రస్తులు, తల్లిదండ్రులను అగౌరవపరిచేవారు శాపగ్రస్తులు, మరి అబద్ధాలు ఆడేవాళ్ళు శాపగ్రస్తులు, మరి అలాగే దొంగతనం చేసేవాళ్ళు శాపగ్రస్తులు. అర్థమైందా? ఇతరులవి దోచుకునే వాళ్ళు శాపగ్రస్తులు అని రాయబడి. అంటే ఒకవేళ తండ్రి తాగుబోతు అనుకోండి, వ్యభిచారుడు అనుకోండి, తల్లి అబద్ధాలు ఆడి వాళ్ళ రక్తంలోంచి, తల్లి తండ్రి రక్తంలోంచి పిల్లల్లోకి వెళ్ళిపోతారు. అందుకే హ్యాండిక్యాప్డ్ పిల్లలు పుడుతూ ఉంటారు చూడండి, శాపానికి గుర్తు. గుడ్డి వాళ్ళు పుడతారు, శాపానికి గుర్తు. ఇవన్నీ వ్యభిచారము, దాని పర్యవసానంలో నేను రాశాను. కొన్ని తరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాపం ఉన్నప్పుడు ఆ వంశంలో వచ్చేస్తుంది అన్నమాట. అయితే యేసు ప్రభు గలతీ 3:13 ప్రకారం మన శాపాలు తన మీద వేసుకొని మనల్ని శాపం నుంచి విడిపించి అబ్రహాము దీవెనలోనికి వెళ్ళడానికి మనకి ద్వారం తెరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఇది తెలియక చాలా మంది ఇంకా శాపం క్రిందనే ఉంటారు. మనకి యేసు ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మా ఇంట్లో మా తాత ముత్తాతలు 3-4 తరాల నుంచి ఉన్న ప్రతి శాపం నుంచి మాకు విడుదల అని చెప్పుకోవాలి. లేదంటే శాపం ఉంటే ఏదో అప్పు బాధలు, యాక్సిడెంట్స్, విడాకులు, ఇవన్నీ పోట్లాటలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా శాపం అనే పుస్తకం, శాపం నుండి దీవెనలోనికి అనే పుస్తకంలో నేను రాశాను. మీరు చదవండి, చదివి తెలుసుకోనండి. ఇది బైబిల్ గ్రంథం. పరలోకానికి రావడాలంటే ఎలా జీవించాలి, యేసు ప్రభు మీకేం చేశారు అని రాయబడి ఉంది. ఈ బైబిల్ చదవండి. మీరు మూసివేయబడ్డానికి 1500 సంవత్సరాలు మన పితరులు దీన్ని రాసి మనకు అందించారు. ఒక్క రోజులో రాయలేదు, 1500 సంవత్సరాలు నీకోసం రాశారు. నువ్వు గుడ్డిగా ఉండడానికి రాయలేదు. దాన్ని చదవండి, అప్పుడే దాన్ని పాటించండి, అప్పుడు పరలోకానికి వెళ్తాం. ఇంకా వేరే మార్గంలో వెళ్ళం మనం, వేరే మార్గం లేదు. యేసు ప్రభువే వాక్యం.
నేనే మార్గం అన్నారు. నా వాక్యం పాటించేవాళ్ళు పరలోకానికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. ఇదంతా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మీరు శాపం నుంచి దీవెనలోనికి ఆ పుస్తకం చదవండి. ప్రభు మిమ్మల్ని దేని నుంచి విడిపిస్తారో మీకు తెలుస్తుంది. నన్ను విడిపించండి ప్రభు అని చెప్పాలి. నువ్వు నా కోసం కదా జన్మించావు, సిలువలో 6 గంటలు వేలాడినప్పుడు నా పాపం అంతా నీ శరీరం మీద వేసుకున్నావు. లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నా పాపం నువ్వు తీసుకో, నా శాపం నువ్వు తీసుకో, నా 2వ మరణం నువ్వు తీసుకో, నేను చేసిన పాపాలు మన్నించు అని 40 దినాలు క్రిస్మస్కి ముందు మనం పశ్చాత్తాపడే దినాలు, సిద్ధపడే దినాలు, ఎదురు చూసే దినం, రక్షకుని కోసం ఎదురు చూసే దినం. అందుకే యెషయా 40 చదవాలి క్రిస్మస్లో. అక్కడ బాప్తిస్మ యోహాను గురించి యెషయా ప్రవక్త రాస్తాడు. 740 సంవత్సరాల క్రితమే ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట. నా బిడ్డల్ని ఓదార్చండి, పాపంలో చీకటిలో శాపంలో ఉండి నా బిడ్డలు మరణిస్తూ ఉన్నారు, ఓదార్చండి. ప్రభు కోసం మార్గం సిద్ధం చేయండి. హృదయంలోనికి ప్రభు వస్తూ ఉన్నారు, మార్గం సిద్ధం చేయండి. అక్కడ పర్వతాలు సమతలం చేయండి, లోయలు పర్వతాలు సమతలం చేయండి. అప్పుడు ప్రభు తేజస్సు మీ హృదయంలో ప్రకాశిస్తుంది. పర్వతాలంటే సాధారణంగా గర్వము అట్లా చెప్తారు కదా, మనకి ఉన్న గర్వం పట్టి కానీ అహంకారం కానీ. లోయలనంటే చీకటి రహస్య పాపాలు అన్నమాట. ఒక వ్యక్తి రహస్య పాపాలు ఆ వ్యక్తికి దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకొకరికి తెలుసు, సైతానికి తెలుసు, ముగ్గురికే తెలుస్తాయి. పాపం ఉన్నంతసేపు మనం సైతానికి బానిసలుగా ఉంటాం. దొంగతనం చేసినా ఏది చేసినా చట్టాన్ని అతిక్రమించినప్పుడు పోలీసు పట్టుకొని కొడతాడు కదా, అలాగే మనం పాపం చేసినప్పుడు సైతాన్ మనల్ని కొడుతూ ఉంటాడు అన్నమాట. ఈ అప్పు బాధలు, ఈ దెబ్బలు, యాక్సిడెంట్స్, లేకపోతే ఈ రోగాలు, ఈ విడాకులు, ఇవన్నీ అబార్షన్ మీద అబార్షన్ అవుతుంది కొంతమంది చెప్తారు. ఇవన్నీ కూడా పాపం వలన వచ్చే జీతం అన్నమాట. ఈ పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు మనల్ని యేసు ప్రభు. ఆయన యేసు అని పిలిచినప్పుడు ప్రతిసారి మనకి పాపం నుంచి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఈ 40 దినాలు మనం యేసు ప్రభు మన హృదయంలో జన్మించడానికి శుద్ధి చేసుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి, నేను ఏ పాపాలు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఎందుకంటే ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని యేసు ప్రభు మన్నిస్తారు. పాపం ఒప్పుకున్న ప్రతి పాపం మన్నించబడుతుంది. ఎంత ఈజీ కదా, అవునా? ఒప్పుకోకపోతే అది ఆ పాపాన్ని బట్టి సైతాన్ మనల్ని హింసిస్తుంటాడు అనమాట. చాలా ఈజీ మనకి విడుదల అన్నమాట. నీ రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంటాయని 90వ కీర్తన 8వ వచనంలో మోషే చెప్తున్నాడు. మోషే రాసిన కీర్తన అది అనమాట. హల్లెలూయా. ప్రతి రహస్య పాపం ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బయలుపరుస్తాడు. ఈ పాపం వల్ల దేవుని కృపను పొందలేకపోతున్నావు. దేవుడు కృపామయుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. కానీ యెషయా 59లో చెప్తాడు, ఆయన నీకు సాయం చేయలేని చిన్న చేయలేదు, నీ ప్రార్థన ఆలకించలేని ఆయన చెవుడువాడు కాదు. కానీ నీ పాపములు ఆయనకి దేవునికి నీకు మధ్యలో ఒక గోడలాగా ఉంది. కానీ నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు ఆ గోడ కూలద్రోయబడుతుంది. అప్పుడు దేవుని కృప ఆమె ఇంట్లోకి వచ్చేస్తుంది, నీ జీవితంలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఒక్కరు కూర్చొని క్రిస్మస్కి ముందు వాళ్ళ పాపాలు ఒప్పుకునే వాళ్ళు ముందు రోజులలో. ఇప్పుడు జరిగేవన్నీ ఈ ఆర్భాటాలు ఇవి కాదు. అసిసి ఫ్రాన్సిస్ గారు మన పునీతులందరూ ఎలా చేశారో అలా చేసుకోవాలి. ఆయన క్రిస్మస్ వస్తే 40 దినాలు ఒక్కడే ఒక గుహలో శిలువ ముందు ప్రార్థించుకున్నాడు అనమాట. 40 దినాలు ఉపవాసం చేసి అతి పరిశుద్ధుడు, ఆయన కూడా చాలా పరిశుద్ధుడు. ప్రభువా నన్ను మన్నించి, ఆయన ప్రేయర్ ఏంటంటే, జీసస్ ఐఎమ్ ఏ సిన్నర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. హీ ఈస్ కాల్డ్ సెకండ్ జీసస్, దట్ హోలీ. ఆఫ్టర్ జీసస్ ద చర్చ్ సేస్ హీ ఈస్ ద నెక్స్ట్ టు జీసస్, దట్ హోలీ. హీ ఈస్ నాట్ జీసస్ బట్ హీ ఈస్ సచ్ అ హోలీ పర్సన్. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు ఆయన. ప్రభువా నేను పాపి, నన్ను మన్నించని 40 దినాలు ఉపవాసం చేస్తూ ఒక్కడే దేవుని సన్నిధిలో తన పాపాలన్నీ ఒప్పుకొని, ఆయన యేసు రక్తంలో కడుక్కొని, యేసు వాక్యం చదువుకొని, వాక్యమంతా హృదయంలో నింపుకొని, మనసులో నింపుకొని
క్రిస్మస్కి సిద్ధం అవుతాడు. 1223లో అసిసిలో, ఇటలీలోని అసిసిలో వాళ్ళ అడవుల్లో ఉండేవాళ్ళు ఫ్రాన్సిస్ గారు, అలాగే ఆయన శిష్యులు ఒకరు అంతోని వారు అనమాట. ఈ అంతోని వారు ఫ్రాన్సిస్ వారి శిష్యుడు. 1223లో ఇంకా క్రిస్మస్ నైట్ వచ్చింది, 24th. అప్పుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చెప్పారు బ్రదర్స్కి, ఆయన కింద ఉన్న బ్రదర్స్ ఫ్రయర్స్ అని పిలుస్తారు, మనం ఈసారి క్రిస్మస్ వేరే చేసుకుందాము. పశువుల పాకలో యేసు పుట్టారు కదా, ఇప్పుడు మనం కూడా అలా పశువుల పాకలాగా ఒక చర్చిని వేసుకొని అక్కడ పీఠం దగ్గర గాడిదలు, మరి ఎద్దులు, మరి చిన్న గొర్రెలు అవన్నీ పెట్టేసి అప్పుడు ఎట్లా పుట్టారు జీసస్ అలాగే పెట్టేద్దాము అనుకొని అలా తయారు చేసి ఆ 24 రాత్రి పూజ జరుగుతూ ఉంటుంది. ఆయన బ్రదర్గా ఉంటారు ఫాదర్ గారు పూజ చేస్తుంటే ఈ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి బైబిల్ చదువుతారని. ఆయన ఏం రీడింగ్ చదువుతారంటే యోహాను సువార్త చదువుతారు. 1వ అధ్యాయం చదువుతారు. ఆదిలో వాక్కు ఉండెను అంటే ఆదిలో జెనసిస్లో, ఆది కాండంలో ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు 14వ వచనంలో మానవుడై మన మధ్య జన్మించెను అని చదవగానే బైబిల్ మీద యేసు ప్రభు బాలయేసు శరీర రూపంలో అక్కడ పుడతారనమాట. చప్పట్లు కొట్టాలి మీరు, హల్లెలూయా. ఇది నీవు నోటితో ఒక వాక్యం చెప్పినప్పుడు అది నిజం జరగాలన్నమాట. దాన్ని వాక్యము శరీర రూపం దాల్చడం. యేసు నామంలో నాకు స్వస్థత అంటే నీకు స్వస్థత కలగాలన్నమాట. వాక్యము నిజం జరగడం అర్థమైందా? అప్పటి నుంచి 1223 నుంచి ఈ పశువుల పాకలో బొమ్మలు పెట్టుకొని మట్టి యేసు అని చూపిస్తున్నావు. యేసు మట్టి కాదు, జీవం గల దేవుడు. ఆయన జీవం, లివింగ్ గాడ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అంటే బాలయేసు ఆయన బైబిల్ మీద వచ్చారంటే ఆయన హృదయంలో జన్మించారు. మీ హృదయంలో యేసు ప్రభు ఇప్పుడు జన్మించాలంటే 40 దినాలు అయిపోయినాయి, ఉన్నంత వరకైనా కూడా ఉపవాసం చేసి ఒక్కరే కూర్చోండి ఒక గదిలో, మీ పాపాలు ఒప్పుకోనండి. వడకాలు జరుగుతున్నాయి ముత్తంగి మోయినాబాద్లో, మీరు వడకాల్చి మీ ఇంట్లో కూడా ఒకరు కూర్చొని మీ పాపాలు ఏంటి పరిశుద్ధాత్మ దేవాన్ని అడగండి. ఆయన అద్దంలో చూపించినట్టు అన్నీ చూపిస్తాడు. అన్నీ ఒప్పుకొని యేసు శిలువ క్రింద నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధి చేయి ప్రభా అని చెప్పి ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు జన్మించాలి అంటే తల్లి కడుపులో అమ్మ శరీరం తీసుకోవాలి కదా, అమ్మ రక్తం తీసుకోవాలి కదా. అలాగే ఇప్పుడు మన హృదయంలో కూడా యేసు ప్రభు జన్మించాలంటే వాక్యము అనే వాక్యం మనలో ఉండాలన్నమాట. అప్పుడే యేసు ప్రభు అవుతాడు. లూకా సువార్త 1వ అధ్యాయానికి మనం వెళ్దాము. తొందరగా ఈ క్రిస్మస్ సీజన్లో ఏం జరుగుతుంది అంటే, ముందుగా లూకా సువార్త 2 పరిశుద్ధమైన కుటుంబాలతో ప్రారంభం అవుతుంది. నాకు చాలా ఇష్టమైన సువార్త, చాలా ఎప్పుడూ చదువుతూ ఉంటాను అనమాట. మీరు ఎట్లా అంటే మీరు ఆనందించాలి బైబిల్ చదవడాన్ని. మీకు చాలా ఇష్టమైంది తాగినప్పుడు, తేనె కావచ్చు, మీకు ఏమి ఇష్టం, కూల్ డ్రింక్ కావచ్చు. నాకైతే బాదం మిల్క్ ఇష్టం అన్నమాట. బాదం మిల్క్ తాగితే నాకు చాలా ఇష్టం. పిల్లలు తల్లి పాలు తాగుతుంటే ఎంత ఇష్టం పడుతుంటారు, ఇలా కదిలిస్తుంటారు కదా. అంత ఇష్టంగా మీరు వాక్యాన్ని చదవాలన్నమాట. లూకా సువార్తలో 2 పరిశుద్ధమైన కుటుంబాలు, ఒకటి జకర్యా ఎలిజబెతమ్మలు, అంటే వాళ్ళిద్దరు యాజక వంశానికి చెందినవాళ్ళు. వృద్ధులుగా ఉన్నారు. జకర్యా 100 సంవత్సరాలు, ఎలిజబెతమ్మ 90. అప్పుడు దేవదూత పరలోకం నుంచి వస్తాడు. ఇప్పుడు ఈ డిసెంబర్ అంతా కూడా దేవదూతలు బిజీగా పరలోకం నుంచి మన కుటుంబాన్ని సందర్శిస్తారు. ఆమె చెప్పండి, హీ ఈజ్ విజిటింగ్ యూ విత్ గుడ్ న్యూస్ అన్నమాట. దేవుడు చెప్తూ ఉన్నారు, గాబ్రియల్ దూత, ఆయనకి దగ్గరగా చాలా మంది దూతలు ఉంటారు, కానీ స్పెషల్ వాళ్ళు 7 ఉంటారు అనమాట. అందులో గుడ్ న్యూస్ తీసుకొచ్చే దూత ఎవరంటే గేబ్రియల్ అన్నమాట. సైతాన్తో యుద్ధం చేయాలంటే మైకేల్ని పంపిస్తారు, ప్రయాణం చేసేటప్పుడు రాఫాయల్ని పంపిస్తారు. అర్థమైందా? అయితే గాబ్రియల్కి చెప్తారు, గాబ్రియల్ కమ్ అంటే ఏం చేయాలి ప్రభా, నువ్వు తొందరగా యెరూషలేం దేవాలయంలో జకర్యా ఉన్నాడు, ఆయనకి వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పు, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి, అతడు మద్యాన్ని సేవించాడు, ఏలి ఆత్మని కలిగి ఉంటాడు, అనేకులకు సంతోషకారణమవుతాడు, తండ్రి కుమారులను ఏకపరుస్తాడు, దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడని చెప్పు. అప్పుడు దూత ఆమా అలాగే అని చెప్పి వచ్చి ఉన్నట్టు చెప్పేస్తాడు.
దూత అంటే మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ఏంజల్ ఈజ్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ఒక అక్షరం యాడ్ చేయడు, ఒకటి తీసాడు మనలాగా, ఇలా ఇలా యాడ్ చేసేది కాదు. సైతాన్ నాలుక యాడ్ చేసే నాలుక, దేవుని నాలుక కరెక్ట్, అగ్ని సత్యమైన నాలుక. ప్రైజ్ ది లార్డ్. అదంతా వచ్చి చెప్తాడు, ఎంత సంతోషం, నీ కొడుకు చాలా గొప్పవాడు అవుతాడు, నీ భార్య, అంత మంచిగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ సైతాన్ ఒక ఆలోచన పెడతాడు, ఎట్లా పుడతాడమ్మా మీ భార్య ముసలిది, నువ్వు ముసలివాడు, ఎట్లా పుడతాడు? సైతాన్ ఆలోచన పెట్టగానే ఈయన అనేస్తాడు అనమాట. నువ్వు నమ్మవు కదా, దేవుని సన్నిధిలోంచి వచ్చి చెప్తే నువ్వు నమ్మలేదు, కాబట్టి అది జరిగే వరకు నువ్వు మగవాడిగా ఉంటావు, నువ్వు ఇంకా ప్రీచింగ్ చేయవు. అబ్రహాం సారాలకి దేవుడు 100 సంవత్సరాలప్పుడు కొడుకు ఇచ్చాడు, బోధించావు కదా యాజకుడుగా, నువ్వు నమ్మలేదు కదా, కాబట్టి అది జరిగే వరకు నీకు ఇంకా ప్రీచింగ్ మూసేస్తున్నా. అవిశ్వాసం ఉందంటే దేవుని ద్వారాలు మూసేయబడతాయి అన్నమాట. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నీ ప్రార్థన ఆలకించబడే సమయం అన్నమాట, డిసెంబర్ నెల. అందుకే అక్కడిక్కడ షాప్స్లోకి వెళ్ళకుండా అన్నీ రాసుకోనండి. ప్రార్థన ఏమేం ప్రార్థనలు కావాలో, మీకు ఏమేమి కావాలో రాసుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఓ క్రిస్మస్ టైంకి చాలా చాలా ప్రార్థనలు మీరు రాసుకోవచ్చు. నేను ఇంట్లో రాస్తూ ఉంటాను, బుక్లో రాస్తూ ఉంటాను. ఆయనకి ఇష్టమైన ఆయన ఇస్తారు, మీరు మీకు ఇష్టమైనవి మీరు అడగవచ్చు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొన్ని సంవత్సరాల క్రితం సెయింట్ తెరేసా కాలేజ్ ఏలూరుకి వెళ్ళాను, కాలేజ్ స్టూడెంట్స్కి రిట్రీట్ ఇవ్వడానికి అనమాట. 3 days అక్కడ ఈవినింగ్ సిస్టర్స్తో ఉంటాం కదా. సిస్టర్స్ అడిగారమ్మా, ఒక సిస్టర్ ప్రైవేట్గా వచ్చి అందరికి ప్రే చేసిన తర్వాత స్పెషల్గా నాకు మా తమ్ముడు కోసం ప్రే చేయాలి జసింత అంటే, తప్పకుండా చేస్తాను సిస్టర్, చెప్పండి. ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. మీరు మీ జీవితం అంతా ప్రభుకి ఇచ్చుకున్నారు, మీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు, తప్పకుండా చేస్తాడు. తమ్ముడు కేరళ నుంచి మలయాళీస్ అనమాట, ఒక 40 మందిని దుబాయ్ తీసుకెళ్ళాడు. దుబాయ్ ప్లేస్ నాకు గుర్తులే. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్లన్నీ ఫాల్స్ అండి. కానీ పాపం తమ్ముడికి తెలియదు అనమాట, ఇన్నోసెంట్. వాళ్ళు మోసం చేశారు కానీ ఈయనకు తెలీదు. ఎంత కేసు బలమైందంటే అందులోంచి ఇంకా బయటికి రావడానికి లేదు, క్రిమినల్ కేసు అని చెప్పారు. ఏడుస్తూ ఉన్నారు. మా అమ్మ నాన్నని చూసుకుంటాడు తమ్ముడు, భార్య, పిల్లలు చిన్నవాళ్ళు, ఇంత పెద్ద కుటుంబం అని పోయాడు ఏదో కొంచెం సంపాదించాలని. కానీ అక్కడ దుబాయ్ అక్కడ క్రిమినల్ కేసు అని చెప్పారు, ఏ విధంగా కూడా బయటికి రాలేడు. కానీ నన్న ప్రభుకైతే అన్నీ సాధ్యం. ఆయన ఈ లోక చట్టానికంటే పైన ఉన్నవాడు. యేసు ప్రభు ఏదో ఒక ద్వారం తెరిచి ఏదో సాయం చేస్తారు సిస్టర్ అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ రోజు తన కన్నీళ్ళు నా హృదయంలో ఉన్నాయి. ఎవరైనా నాకు నన్ను అడిగితే ప్రార్థన చేయమని 3 గంటలకి లేచి నేను ప్రేయర్ చేస్తాను. అది చేసే వరకు, దేవుడు అది చేసే వరకు. ముఖ్యంగా ఎవరైనా ఏడుస్తే ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను తర్వాత మర్చిపోయాను కూడా. 6 months తర్వాత సిస్టర్ నాకు ఫోన్ చేశారు, జసింత గుడ్ న్యూస్ అని. ఏం సిస్టర్ మీ తమ్ముడు వచ్చేసారా దుబాయ్ నుంచి అని? అవునమ్మా అన్నారు. ఎలా సిస్టర్ ఎలా జరిగిందంటే, దుబాయ్ రాజు బర్త్డే, ఆ రాజు బర్త్డేకి జైల్లో ఉన్న వాళ్ళని ఒకరిని రిలీజ్ చేస్తారని, వాళ్ళు చిట్స్ రాస్తారనమాట. అందరి పేర్లు రాసి ఒక పేరు తీస్తారు. వీళ్ళ తమ్ముడు పేరు వచ్చింది, రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినరోజు పండుగ సందర్భంగా తండ్రి దేవుడు మన ప్రార్థనలు అన్నీ కూడా ఆలకిస్తాడనమాట. దానికి మన వైపు ఏ అర్హత లేదు, ఒకటే ఒక అర్హత, విశ్వాసం ఉండాలి. ప్రార్థించుకోండి అన్ని విషయాల్లో. ఇంకా పెండింగ్ మ్యారేజెస్ ఉంటే ప్రార్థించుకోండి. క్రిస్మస్ పండుగకి పిల్లల కొరకు, సంతానం లేని వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తే, నేను చెప్తున్నాను నా జీవితంలో చాలామందికి ఫోన్లో ప్రే చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. దేవుడు అది చేశారు. నాకు నమ్మకం, యేసు ప్రభు మీద నాకు నమ్మకం. నేను అడిగింది ఆయన ఇస్తారని, నా కోసం కాదు, వేరే వాళ్ళకి అడిగినప్పుడు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. నా కోసం అడిగినప్పుడు ఎక్కువగా కొన్నిసార్లు ఇవ్వరు. నేను ఉన్నా కదా నీకు చాలే అంట. అయినా నేను ఎప్పుడు ఎక్కువ ఏం అడగను. ప్రభువా నేను నీతిమంతురాల్లాగా ఉండాలి, పాపంలో నేను పడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ అభిషేకం నన్ను నమ్మి ఇచ్చావో నేను తగినట్లుగా జీవించాలి, నా పిలుపుకి తగినట్లుగా. హల్లెలూయా. ప్రార్థన ఆలకించబడే సమయం క్రిస్మస్ సమయం. అర్థమైందా? కనుక దేవునితోనే మీరు ప్రార్థన రాసుకోండి. ఈరోజు డేట్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజుకి మీరు చూడండి ఎన్ని టిక్ మార్కులు అవుతాయో. జీసస్ అన్ని టిక్ చేస్తారు. ఎన్ని చేస్తే అన్ని సంతోషపడండి. ఆయన టిక్ చేయలేదంటే ఆయన చిత్తం కాదనమాట. 1 యోహాను 5:14 ప్రకారం దేవుని చిత్త ప్రకారం అడిగినప్పుడు ఇస్తాడు అనమాట.
ప్రభా నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పండి. నేను అలాగే చెప్తా. నేను అడిగినా కూడా కొన్నిసార్లు పిచ్చిగా నువ్వు ఇవ్వద్దు ప్రభా, ఎందుకంటే నాకేది మంచో నీకే బాగా తెలుసు, నువ్వు నా తండ్రివి, నాకు రక్తం ఇచ్చి నన్ను కాపాడిన తండ్రి. ప్రైజ్ లార్డ్. ఇంకా తర్వాత మరి ఆ గాబ్రియల్ దూత మరియ తల్లి దగ్గరికి వెళ్తాడు. 14 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. వెళ్ళి ఆ అమ్మాయితో చెప్తాడు, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం. ఇంకా అసలు ఇంగ్లీష్లో చదివితే మోస్ట్ గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ఇంకా తెలుగులో దాన్ని ఉన్నదన్న ట్రాన్స్లేట్ చేస్తే దేవునికి చాలా ఇష్టమైన బిడ్డ నీకు. అక్కడ కెమెరా ఉంది కదా, చూసుకోవచ్చు కదా మీరు నడిచేటప్పుడు. హల్లెలూయా. కొంచెం జ్ఞానం ఇవ్వమని అడగాలి. ఎక్కడున్నామో, ఏం జరుగుతుంది, కొద్దిగా బైబిల్ వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి జ్ఞానం ఉంటుందన్నమాట. జ్ఞానమే, బైబిల్ గ్రంథమే జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టమైన బిడ్డ నీకు శుభము. ఈ భూమి మీద చాలా దేవునికి ఇష్టమైన అమ్మాయి ఎవరు చెప్పండి? మరియ తల్లి అన్నమాట. 14 నీకు శుభం అనగానే ఆమె కూడా ఇలా చూస్తే భయపడకు. దూతలు ఎప్పుడు చెప్తారు భయపడకు అంటే దేవుని మాట అన్నమాట. నువ్వు భయపడద్దు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడద్దు. ఏం చేయాలి తెలుసా? నీ చేతికి అప్పచెప్తున్నా నీ సమస్య, ఈ వ్యక్తి నేను అలాగే చేస్తాను. అవతల వ్యక్తి ఎంత హింస. నాకు స్కూల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కొంతమంది ఎప్పుడు మన వెనకాల ఒక యూదా ఇస్కరియోతు ఉంటారు కదా, 12 మందిలో ఒక దొంగ ఉంటాడు తప్పకుండా, గోతులు తవ్వుతూ ఉంటారు అనమాట, ఎప్పుడూ కుట్రలు పన్నుతూ ఉంటారు. అప్పుడు నేనేం చేస్తాను? ప్రభా నేనేం చేయను, నీ చేతికి అప్పచెప్తాను, నువ్వు ఏది న్యాయం అనిపిస్తే అది చేయి. ముందు ప్రార్థన చేస్తాను, ప్రభా మంచిగా మార్చండి 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 ప్రభా, నేను మన్నిస్తున్నాను. ఇంకా నాకు చేత కాదనుకోండి, యూ డీల్ విత్ దెమ్. నాకు తెలియదు, ఎందుకంటే నేను తీర్పు విధించకూడదు, ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడు, నువ్వు గర్భం ధరించి, మరీ తెలితే చెప్పు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. అతని రాజ్యం నాకు అంతమే ఉండదు. దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కుమారుడికి ఇస్తాడమ్మా. అప్పుడు మరియ తల్లి ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఎందుకంటే నేను పురుషుని ఎరగాను. 14 సంవత్సరాల అమ్మాయి మీద ఆ పెళ్లి వయసు అన్నమాట. ఆ రోజులలో అమ్మాయి మీద మగవాళ్ళ నీడ పడలేదు. పరిశుద్ధమైన తల్లి, కన్య పిల్లలకి ఒక మంచి ఉదాహరణ మరియ తల్లి అన్నమాట. అప్పుడు చెప్తారు, పరిశుద్ధాత్మ నీ పైకి ఏం చేస్తుంది. లూకా 1:35 మీరు చదువుతున్నప్పుడు ఏదైనా ఇలా చదివితే పరిశుద్ధాత్మ నా పైకి ఏం చేసొచ్చునుగాక చెప్పుకోవాలి. హల్లెలూయా. ఏది చదువుతారో అది మీరు చెప్పుకోవాలి. అర్థమైందా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 14 సంవత్సరాల కన్యపిల్ల దూత, గాబ్రియల్ దూత ఏమంటారంటే, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు. ఏమంటారు చెప్పండి? ప్రభు నీతో ఉన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రభు మీతో ఉన్నాడు అంటే దేవుని నోట్లోంచి వచ్చిన మాట. గాబ్రియల్ దూత మరియ తల్లి చెప్తే ప్రభు నీతో, ఆ మాట పరిశుద్ధాత్మ రెండు కలిసి ఆమె గర్భంలో యేసు ప్రభులాగా రూపుదిద్దుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా బైబిల్ చదివితే ఆ వాక్యము పరిశుద్ధాత్మ యేసు ప్రభువులాగా మన హృదయంలో రూపుదిద్దుకోవాలి. ఇది ఆగమన కాలం అంటే. అర్థమైందా? అందుకే వాక్యం చదవండి. ఎవరైనా మీరు వాక్యం చదివి చూడండి, మీ సమస్యలు పోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎప్పుడు ఇంకా ఈ మా చర్చి మారుతుంది ప్రభా, ఎప్పుడు ఇంకా చదువుతారు బైబిల్, ఇంకెప్పుడు చదువుతారు. జీసస్ లాస్ట్ బుక్ అవుతుంది, 73వ గ్రంథం, చివరి గ్రంథం జరుగుతుంది ఇప్పుడు. ఇంకా మొదటి గ్రంథమే చదవకపోతే ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ నీ పైకి వేం చేసి వస్తుంది అని చెప్పినప్పుడు దూత కూడా చెప్తాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీ పిన్ని చూడు, ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6వ మాసం, పిన్ని వరుస అవుతుంది అనమాట, 90 సంవత్సరాల వయసులో. అప్పుడు అంటుంది మరియ తల్లి, నేను ప్రభు దాసురాలు, నీ చిత్తం చొప్పున నాకు జరుగు. మన ప్రార్థన ఎప్పుడు, ప్రభా నీ చిత్తం చొప్పున నాకు జరుగు. ఇందాక కూడా నేను చెప్పాను, మీరు అడగండి అని, కానీ చివరిలో ఏం చెప్పాలి? మీ చిత్తం చొప్పున మాకు జరుగును. మీ చిత్తం కాంది జరగకూడదు. ఎందుకంటే మన చిత్తం బాగుండదు, సైతాన్ చిత్తం నాశనానికి దారితీసేది. మనదేంటంటే లోకం అంతా ఇలా ఉంది, నేను ఇలాగే చేస్తా కదా. అందరూ ఇంజనీరింగ్ చదివిస్తున్నారక్క, మా పాపను కూడా అలాగే చదివి. అందరూ పెళ్లి చేస్తున్నారక్క 20 సంవత్సరాలకి, నేను కూడా పెళ్లి చేస్తాను నా పాప. అలా ఎందుకు? దేవుని మాట వినొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్,
Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుని టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరియ తల్లి కన్యక గర్భం ధరిస్తుంది. చూడండి, నూతన సృష్టి, ఆమె శరీరం ఒక తల్లి శరీరంగా మారుతుందన్నమాట. అది మనకు కూడా జరగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే, కోడి గుడ్లు చూడండి, గుడ్ల మీద కోడి కూర్చున్నప్పుడు గుడ్డులో ముందు వైట్ ఎల్లో ఉంటుంది కదా, కోడి కూర్చున్న తర్వాత అది పిల్లలాగా మారిపోతుంది. అంటే నూతన సృష్టి జరుగుతుంది కదా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తారనమాట. త్రాగే వ్యక్తి ఇంకా తాగడు, అర్థమైందా? ఆ వ్యక్తి జీవితం మారుతుంది. నూతన మనస్సు, నూతన హృదయం. నూతన మనస్సు అంటే నీ మనస్సులో ఇప్పుడు ఏముంటుందంటే బైబిల్ వాక్యం ఉండి దాని ద్వారా ఏది మంచి ఏది చెడు అని దాని ప్రకారం ఒక వ్యక్తి జీవించడాన్ని మారు మనస్సు పొందుట అని అంటారు. హృదయ పరివర్తన చెందుట అంటే బైబిల్ బేస్గా ఏది మంచి ఏది చెడు చేయడం అన్నమాట. నీళ్ళలో మునగడం మాత్రమే కాదు, అర్థమవుతుందా? మీరు నూతన హృదయాన్ని, నూతన మనస్సు పొందండి అంటాడు. రోమా 12:1 పౌలు అంటాడు, 1:2 లోకాన్ని అనుసరించకండి, దేవుని వాక్యం ద్వారా మీ మనస్సుని నూతన పరచుకోండి. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాక్యం బేస్గా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? బైబిల్లో 54 సార్లు త్రాగొద్దని ఉంది. త్రాగుబోతులు నరకంలో కాలుతారని ఉంది 1 కొరింథీ 6:10. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది, మీ ఆత్మ నాశనం చేస్తుంది అని ఉంది. వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు నరకంలో కాలుతారని ఉంది. గ్రేటెస్ట్ సిన్ ఇస్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. మీకు తెలుసా? ఇతరుల గురించి చెడు మాట్లాడిన వాళ్ళు నరకంలో కాలిపోతారు. మీకు తెలీదు. నేను చాలా బాగున్నాను అనుకుంటారు, కానీ మీరు ఈరోజు డెసిషన్ తీసుకోండి. ఎట్లా అంటే నేను చెప్తాను. మరి నీ చిత్తం జరుగును గాక, పరలోకానికి దూత వెళ్ళిపోతాడు, గాబ్రియల్ దూత. అబ్బా మా పిన్ని గర్భం ధరించిందని బట్టలు పెట్టుకొని సంచిలో 45 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ పిన్ని వాళ్ళ ఊరు, ఎన్కరేమంటారు. వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, ఎంత భాగ్యవంతురాలు పిన్ని, ఒక ప్రవక్తకి తల్లి దేవుణ్ణి గర్భం తెరిచా, ఇప్పటి నుంచి నేను ఎవరు గొడ్రాలు అన్నారు కదా పిన్ని, ఎంత ధన్యత, ఎంత భాగ్యం, నీ భాగ్యం అని. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, నీ శుభవచనం నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఎగిరి మీరు మాట్లాడే మాటలు ఇతరులు ఆనందంతో గంతులేసే మంచి మాటలు మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు చేసే ప్రార్థన కంటే మీరు మాట్లాడే మాటల మీదే మీ జీవితం ఉంటుంది. వన్స్ లైఫ్ డిపెండ్స్ ఆన్ హౌ హీ ఆర్ షీ యూజెస్ హిస్ టంగ్. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు చేసే ప్రార్థన కంటే మీ నాలుకను మీరు ఎలా వాడుకుంటారో మీ జీవితం అలా ఉంటుంది. సామెతలు 18:20-21 చెప్తూ ఉన్నారు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్. మీరు సంతోషంగా ఉండాలంటే దావీదు చెప్తున్నాడు 34:11 నువ్వు సంతోషంగా ఉండాలి, శుభ దినాలు చూడాలి, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ నాలుకతో చెడ్డ మాటలు పలకకు చెప్తున్నాడు. అలాగే పేతురు కూడా చెప్పాడు, 1 పేతురు 4:10 ఆయన చెప్తున్నాడు, ఇదే మాట చెప్పాడు పేతురు కూడా. మీరు శుభంగా ఉండాలి, మీ జీవితంలో అద్భుతాలు జరగాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, అభివృద్ధి ఉండాలంటే మీరు చెడు మాటలు పలకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరియ తల్లి మంచి మాట చెప్పింది కదా, దేవుడు కూడా మంచి మాట చెప్పాడు కదా. జకర్యాకు చెప్పాడు, నీ ప్రార్థన ఆలకించబడింది. మరియ తల్లికి చెప్తున్నాను, నువ్వు గర్భం ధరిస్తావు, అతని ఒక కుమారుని కంటే అతనికి యేసు అని పేరు పెట్టాలి, అతనికి దేవుడు దావీదు సింహాసనాన్ని ఇస్తాడు, నీ కుమారుని రాజ్యం నాకు అంతమే ఉండదు. ఈ మాట నాకే చెప్పాడు అనుకోండి, నీ కొడుకు రాజు అవుతాడని, నాకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లికి సంతోషంగా ఉంటుందా లేదా? పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారు. ఒక దైవజనుడు మా బాబు కెనడా పోయే ముందు వచ్చింది, చెన్నై నుంచి వచ్చినప్పుడు ప్రేయర్ చేశాను, నీ కొడుకుని దేవుడు కెనడాకి ఒక పర్పస్తో పంపిస్తున్నారు, యోసేపుని ఎట్లాగైతే హెచ్చించి గవర్నర్ చేశాడో ఐగుప్తులో, నీ కొడుకుని కెనడాలో దేవుడు అలా చేయబోతున్నారంటే నాకు ఎంత సంతోషం చెప్పండి. ఈ ప్రవచనం చెప్పి ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ ఆ మాట నేను ఎప్పుడు నీ కొడుకు ఫలించిన కొమ్మ, ఆదికాండం 49:22 నేను ఎప్పుడూ అదే చెప్పుకుంటాను అనమాట. తల్లిదండ్రులారా మీ బిడ్డలను ఆస్వాదించండి. అందులో కూడా రాశారు, నా కొడుకు ఫలించిన కొమ్మ, అందరూ ఆ కాయలు తింటారు, మదర్ తెరీసా తల్లిలాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను గర్వపడతాను, వాడి హృదయంలో చాలా చాలా ప్రేమ. ఇప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు మా భర్తకి, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలకి పెళ్ళి ఉంది డాడీ, 2 lakhs కావాలి, డబ్బు లేదు, నువ్వు ఇచ్చేసేయి, తర్వాత వాళ్ళు ఇస్తే అలా చూసుకుంటారు.
అని అంత పెద్ద హృదయం అన్నమాట. ఎప్పుడు ఇతరులకి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు. నేను ఎప్పుడు అలాగే కోరుకుంటాను, ఇతరులకి ఏం చేయాలి అని ఆలోచించుకుని ఇతరులకి మంచి చేసే మంచి హృదయం మా పిల్లలకి ఇవ్వండి. వాళ్ళ కోసం ఆలోచించుకునే హృదయం వద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మకి మంచి వార్త చెప్పగానే అప్పుడు మరియ తల్లి, ఎలిజబెత్ అమ్మ కూడా మరియ తల్లిని అనాలి కదా. చిన్న అమ్మాయిని ముద్దు పెట్టుకొని అంటుంది, ఆ బిడ్డ అని పిలుస్తుండొచ్చు, కూతురు అవుతుంది కదా. స్త్రీలందరిలోనూ ధన్యురాలమ్మ మరియమ్మ ఏమంటారు చెప్పండి? వాళ్ళు ముందు ముద్దు పెట్టుకుంటారు, ఎవరింటికి వెళ్ళినా ముద్దు పెట్టుకుంటారు, అది వాళ్ళ పద్ధతి అన్నమాట. ఎంత ధన్యురాలు, స్త్రీలందరిలోనూ ధన్యురాలు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. స్త్రీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇలా ఆశీర్వదించుకోండి. దేవుడు మీ బిడ్డల్ని ఆశీర్వదించుదురుగాక, మీ కుటుంబంలో సమాధానం ఉండునుగాక, అభివృద్ధి ఉండునుగాక, మీ ప్రార్థన ఆలకించుదురుగాక, దేవుడు మీ హృదయ కోరికల్ని తీర్చుదురుగాక అని బైబిల్లో నుంచి 2-3 వాగ్దానాలు విడుదల చేయండి. అంతకంటే ఎక్కువ మీ కుటుంబంలో మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఏది జరిగిందంటే, మీరు ఏది మాట్లాడుతున్నారో ఇతరుల గురించి, అదే మీ కుటుంబంలో జరుగుతుంది. ఇది 100 సంవత్సరాలు రాసి పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దీనికి మార్పు లేదు. ఏది నువ్వు మాట్లాడతావో నీకు అదే తిరిగి వస్తుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను అలా, ఇతరుల దైవ సేవకులను నిందించి కుటుంబాలు ముక్కలైపోయిన వాళ్ళు. అలా చేయకండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆ తర్వాత ఇద్దరు స్త్రీలు ఎట్లా అభినందించుకున్న తర్వాత మరియ తల్లి అంటుంది, పిన్ని, దేవుడు నీ గర్భం తెరిచి నేను ప్రవక్త తల్లించేశారు, నా గర్భం తెరిచి దేవుని తల్లించేశారు, ఇద్దరం కలిసి దేవునికి వందనాలు చెప్దామా అని నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, but the Lord has done great things. The mighty God has done mighty things for me. Amen చెప్పాలి. మీరు నోటితో చెప్పినప్పుడు దేవుని వాక్యం అది మీకు జరుగుతుంది తెలుసా. మీరు రాసినప్పుడు ఇంకా జరుగుతుంది. క్రిస్మస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. చెప్పండి. క్రిస్మస్. నేను టీచర్ కాబట్టి ఎప్పుడు మా పిల్లలతో చెప్పండి అని చెప్తూనే ఉంటా. ఊరికి అట్లా కూర్చోవద్దు. బెంచీలు చెప్పలేవు కదా, మీరు చెప్పగలరు కదా. దేవునికి వందనాలు చెప్పాలి. ప్రక్కన వాళ్ళకి చెప్పండి దేవునికి హల్లెలూయా. పశువుల పాకలో ఎవరైనా జన్మిస్తారమ్మా? లోకంలో ఎవరు జన్మించారు కదా. బెత్లెహేంలో యేసుప్రభు పుట్టినప్పుడు మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? దూత అంటాడు, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఇదిగో మా పసిబిడ్డ శిశువు, పసిబిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టబడి తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూసేదరు. అంటే బెత్లెహేంలో అప్పుడు చాలామంది కనుంటారు కదా, పిల్లల్ని ఎవరైనా చాలామంది పుట్టిండు. ఏ బిడ్డ మరి యేసు ప్రభు? పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన బిడ్డ. ఏ తల్లైనా పశువుల తొట్టిలో పడుకోబెడుతుందా కుమారుణ్ణి? నీ కోసం ఆయన తగ్గించుకున్నాడు. పశువుల పాకలో పేడ వాసన, పశువుల మధ్యలో ఆ తొట్టిలో తౌడు వాసనతో నీ కోసం వచ్చాడు ఆయన. అందుకోసం వందనాలు చెప్పాలి. థ్యాంక్స్ గివింగ్ టైం. అమెరికాలో ఒక బ్రదర్ చెప్తున్నారు, ఇప్పుడు అందరు ఎవరిని చూసినా డిసెంబర్ మొదలు కాగానే ఎవరు కనబడినా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్తారు. ఇంకా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారని. దేవునికి కూడా ఇవ్వాలి కదా, సిలువలో మరణించిన యేసు ప్రభుకి మన జీవితం ఇవ్వాలి. థ్యాంక్స్ చెప్పాలి. దావీదు చెప్తాడు థ్యాంక్స్. ఇందాక నేను చెప్పాను, దర్శన గ్రంథం 4:5లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు. వందనాలు చెప్పాలి. దావీదు చెప్తాడు. మీరు కీర్తన 148 అన్ని కీర్తనలు చూడండి, 148, 49 అందరూ స్తుతించండి. గనులు, రాజులు, అల్పులు, వృక్షములు, ప్రాణులు, ప్రాకడి జంతువులు. టైం లేదు కానీ మాకు చిన్నప్పుడు సిస్టర్స్ స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారు, నాకు ఇష్టమైన పాట, నేను ఎప్పుడు పాడుకుంటా. 4వ తరగతిలో నేర్పించారు. అందుకే ఆ సిస్టర్స్ని బట్టి నేను దేవునికి వందనాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఫాతిమా స్కూల్లో చిన్నప్పుడు నేర్పించిన పాట హృదయంలో రాయబడి ఉంటుంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మాయి ఇప్పుడు షాపింగ్ లేవు. థ్యాంక్ గాడ్ ఫర్ మోడీ. అంత మంచి ప్రధానమంత్రిని దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెప్తూ, ఆ ప్రధానమంత్రికి ఇంకా జ్ఞానం ఇచ్చి మా దేశాన్ని శుద్ధి చేయండి ప్రభా. ఇదిగో అన్నిటి మీద, డబ్బుల మీద అధికారం, ఎందుకంటే సైతాను
పరిపాలిస్తున్నాడు, డబ్బులు బంగారం, ఆ సీసాల మీద కూడా అధికారం వచ్చేసి తొందరగా అది కూడా అయిపోతే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయనకి ఇంకా జ్ఞానం ఇచ్చి అధికారం ఇచ్చి ఆయనకి అపోజిషన్ అంతా కనబడకుండా చేయాలి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మోడీ ద్వారా దేవుడు పని చేయను గాక. హల్లెలూయా. షాప్స్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని దేవునికి వందనాలు చెప్పండి. ఏ బిడ్డని గురించి వందనాలు చెప్తారో ఆ బిడ్డ దేవుని యొక్క చేతిలో మంచి పాత్రలాగా మలచబడతాడు. నా భర్తని బట్టి వందనాలు అనండి, భర్త మీద మీ దేవుని హస్తం వస్తుంది. నా పిల్లల్ని బట్టి వందనాలు అని చెప్పండి. 5 రొట్టెలు దేవుడు యేసుప్రభు వందనాలు చెప్పగానే దేవుని అద్భుత శక్తి వచ్చింది. అవి అన్నీ పెరిగిపోయి మల్టిప్లై అయ్యి 20,000 మంది తిన్న తర్వాత కూడా మిగిలాయి అన్నమాట. పెరుగుతూ ఉంటుంది. మీరు దేనికి వందనాలు చెప్తారో అది పెరుగుతూ ఉంటుంది. గాడ్స్ మిరాక్యులస్ పవర్ విల్ బి రిలీజ్డ్ వెన్ యూ ఆఫర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. ఆ తర్వాత ఎలిజబెత్ అమ్మని సందర్శించింది కదా మరియ తల్లి. 3 నెలలు సేవ చేసి బాబు పుట్టే వరకు ఉంటుంది కదా. మనం కూడా వృద్ధులని సందర్శించాలి. ఇట్ ఈస్ ఎ టైమ్ టు విజిట్ ద ఓల్డ్ పీపుల్, ఆర్ఫన్స్. క్రిస్మస్ అంటే ఎంత ఎక్కువగా మీరు ఇతరులకు ఇస్తే అంత ఎక్కువగా పండుగ చేసుకున్నట్టు. మా అపార్ట్మెంట్స్లో మేము వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అప్పుడు ఆంటీ అడిగారు, ఏమని షాపింగ్ అయిపోయిందా క్రిస్మస్ షాప్? నేను షాపింగ్ చేయను ఆంటీ. 97 ముందు ఎప్పుడు షాపింగే. క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నేను మదర్ తెరీసా హోమ్, ఎక్కువ హోమ్స్, బెగ్గర్స్ హోమ్ ఫర్ డిజేబుల్డ్, హోమ్ గ్రీన్ వే ఫాదర్స్, పాల్ ఫాదర్స్, మదర్ తెరీసా హోమ్, రేమండ్ ఫాదర్, ఎక్కడెక్కడున్నాయి కనుక్కొని మా పిల్లలు స్కూల్ పిల్లలతో కూడా కలెక్ట్ చేసి రోజు బస్లో ఒక్కొక్క చోట వెళ్ళి వాళ్ళతో కూడా కలిసి ఇప్పిస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఏం చెప్పారంటే, ఇంతవరకు ఇలాంటి హోమ్స్ ఉంటాయని మాకు తెలియదు మేడం అని వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. చెప్పాను, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళే మీ అమ్మ మీ నాన్న. హోమ్ ఫర్ డిజేబుల్డ్ వైస్రాయ్ హోటల్ బన్సీలాల్పేటలో ఉంది. అక్కడ సిస్టర్స్ చెప్తున్నారు 310 ఉన్నారు ఇక్కడ జసింత. 3 years నుంచి 83 years ఓల్డ్ వరకు ఉన్నారు. అప్పుడు చెప్పాను నేను మా పిల్లలకి, అందరినీ నేను తీసుకెళ్ళలేను కానీ అడ్రస్ చెప్పి ఇది రోడ్డు మీదే ఉంటుంది వైస్రాయ్ హోటల్ తర్వాత, మీరు వెళ్ళి మీ పేరెంట్స్తో వెళ్ళి మీ బర్త్డేకి ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. విజిట్ చేయండి. మనం ఎంత ఎక్కువగా పేదవాళ్ళకి వృద్ధులకి ఇస్తే అంత బాగా పండుగ చేసుకున్నాడు. ఒక వృద్ధురాల్ని అనాథని మీరు చూసినప్పుడు పాస్ కాకండి, ఏదో ఒక సహాయం చేయండి. మీ ఊర్లో ఉన్న ఒక్కరికి చేయండి చాలు. నేను ఒక్కరికి చేయండి. మీరు కొత్త చీర కొనుక్కోండి, నేను కొనుక్కోవద్దన్నాడు, కానీ ఇంకొక మంచి చీర ఇంకొకరికి ఇవ్వండి. ఒక సిస్టర్ చెప్పారు, అక్క నేను ఎప్పుడు ఒక కొత్త చీర మా బీరువాలోకి వస్తుంది, ఒక మంచి చీర తీసి ఒకరికి ఇస్తాను. వెరీ గుడ్, నువ్వు కొనుక్కోవడం మంచిదే, ఎందుకంటే ఒకటి తీసి ఇంకొకరికి ఇస్తున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. నీ భోజనాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలి, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి. క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ పువర్. పశువుల పాకలు ప్రభు జన్మించారంటే పాకల్లో ఉన్న వాళ్ళని మీరు దర్శించాలి. అది ఒక మెసేజ్ అన్నమాట. బైబిల్లో ప్రతి ఒక్కటి ఒక మెసేజ్ లాగా మీరు తీసుకోవాలి. తర్వాత బాబు పుడతాడు. ఎలిజబెత్ అమ్మకి 8వ రోజున పేరు పెడతారు అని యోహాన్ అని అంటారు కదా. అప్పుడు దేవుని స్తుతిస్తాడు. అప్పుడు బాబుని ఇవ్వమంటాడు. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గర నుంచి బాబుని తీసుకొని వచ్చి చిన్నానా అని బాబుని ఇస్తే అప్పుడు ఏమంటాడు బాబుని చూసి, లూకా 1:76లో, కుమారా, 8 రోజుల బాబు, కుమారా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు, పాప క్షమాపణ మూలం రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి ప్రభు ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తా. కొడుకుని ఆశీర్వదిస్తున్నాడు తండ్రి. ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు దేవుని ప్రవక్త అని పిలువబడతావు. ఇది ఆశీర్వదించే సమయం. ఆల్ పేరెంట్స్ ప్లీజ్ లిజన్. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. మీ చేతులు మీ పిల్లల్ని ఆశీర్వదించండి. వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించండి. ఎత్తుకొని ఆశీర్వదించండి. పాలిచ్చేటప్పుడు ఆశీర్వదించండి. పడుకున్నప్పుడు ఆశీర్వదించండి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీ పిల్లల్ని ఆశీర్వదించండి. దేవా నీ చిత్తం నెరవేరాలి. దేవా మధ్యాహ్నం ముట్టుకోకూడదు. నీ వాక్యం చదవాలి. వాళ్ళ హృదయం నీ మీదే ఉండాలి. 119వ కీర్తనలో దావీదు చెప్తాడు, ప్రభా నా హృదయం నీ మీదే ఉండాలి, వ్యర్థమైన వస్తువుల మీద పోకూడదు. 36వ వచనం నేను కూడా చెప్పుకుంటా, ప్రభా నా మనసు వ్యర్థమైన వాటి మీదకి ధనం మీదకి పోకూడదు. కొన్నిసార్లు పిచ్చి పనులు చేస్తాం, అయ్యో అనుకుంటాం. తర్వాత నేను అనవసరంగా ఎందుకు వచ్చాను ఈ షాప్కి, అనవసరంగా ఎందుకు వచ్చాను ఈ పెళ్ళికి, అనవసరంగా ఎందుకు వచ్చాను ఇక్కడ, ఎంత టైం వేస్ట్ అయిపోయింది. కొన్నిసార్లు పిచ్చి పనులు చేస్తాం అన్నమాట. అవి చేయకుండా నన్ను కాపాడు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవిత్రమైన వాళ్ళు, అపవిత్రమైన ఆత్మలు ఉన్న వాళ్ళు నా దగ్గరికి రావద్దు ప్రభా. నేను చెప్పుకుంటాను, ప్రేయర్ చేస్తాను.
ఎందుకంటే ఆ వ్యక్తుల ద్వారానే సైతాన్ని శోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ అ టైమ్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఓకే, చేతులు ఊపి చెప్పండి. పేరెంట్స్ కన్న పిల్లల్ని కన్న తల్లిదండ్రులు హల్లెలూయా చెప్పాలి. ఈ చెయ్యి మా పిల్లల్ని దీవించే చెయ్యి చెప్పండి. ఈ చెయ్యి మా పిల్లల్ని దీవించే చెయ్యి. హల్లెలూయా. ఎంత అన్నం పెట్టారు కదా, అన్ని దీవెనలు ఇవ్వండి. దేవుని వాక్యం అంతా అన్నమే కదా, అన్ని దీవెనలు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. మీ పాపకి ఎప్పుడు మా అమ్మ అని జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగును గాక, నువ్వు తలగా ఉందు గాక, నువ్వు అలా నీ చుట్టూ దేవదూతలు ఉందురు గాక, దేవుని స్వరం నువ్వు విందు గాక, నీ వాక్యం హృదయం అంతా వాక్యం. మా అమ్మ ఎప్పుడూ నన్ను దీవించే అమ్మే అని గుర్తుండాలి. అర్థమైందా? తిట్టే అమ్మ వద్దు, తిను 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 వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ పిల్లల్ని ఆశీర్వదించడం అయిపోయింది. తర్వాత యేసు పుట్టినప్పుడు నేడు మీకు లోక రక్షకుడు పుట్టాడు. ఈ వాక్యం అంతా మీ హృదయంలో దాచుకొని చదివితే మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు. ఎంత వాక్యం ఉంటే అంత ఆత్మ వస్తారు. అప్పుడు యేసు ప్రభు మీలో జన్మిస్తారు. యేసు ప్రభు మీలో జన్మించినప్పుడు ఏం జరుగుతుంది? సూచన ఏంటి? మీకు బిడ్డ పుట్టే ముందు తల్లికి నొప్పులు వచ్చేస్తాయి. బిడ్డ పుడతాడు, బిడ్డ ఏడుస్తాడు, నువ్వు ఎత్తుకొని పాలిస్తావు కదా, నీకు బిడ్డ పుట్టాడని చూపిస్తావు కదా. అప్పుడు బిడ్డ పుట్టాడని నువ్వు ఫంక్షన్ చేసుకుంటావు. నాకు కొడుకు పుట్టాడు రండి రండి అని పిలిచి నీ కొడుకుని ముందు చూపించాలి కదా. కొడుకుని చూపించిన తర్వాత అప్పుడు నువ్వు అన్నం పెట్టు, మటన్ పెట్టు, చికెన్ పెట్టు. నీ కొడుకునే పుట్టకుండా నువ్వు ఎట్లా నాకు కొడుకు పుట్టాడని నువ్వు ఫంక్షన్ చేసుకుంటావు? నీకు యేసు ప్రభు పుట్టాలి నీ హృదయంలో. యేసు ప్రభు పుట్టాలంటే వాక్యం ఉండాలి. అర్థమైందా? హల్లెలూయా. ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నా. నన్ను ఒక దిండు కుట్టమన్నారు అనుకోండి. దిండు కావాల్సిన మెటీరియల్ నాకు ఇవ్వాలి కదా, ఇస్తే కదా కుడతాను. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాలంటే మెటీరియల్ ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఏం చెప్పండి? వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేస్తారు. ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కానీ కోడిలాగా పక్షిలాగా అనుకోండి. గుడ్లు ఉంటే కూర్చుంటాడు, లేకపోతే కూర్చోడు. ఇక్కడ వాక్యం ఉంటే ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడికి వెళ్ళి ఆ గుడ్డులో నుంచి పిల్లల్ని చేసినట్టుగా పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని చేస్తాడు. అందుకే మరియ తల్లి కూడా పరిశుద్ధాత్మ లేకుండా పొందారా? పొందలేదు కదా. అందుకే ముస్లిం సహోదరులు ఏమంటారంటే కలీముల్లాహి రూహుల్లాహి ఈసల్ మసీ. కలీముల్లాహి వర్డ్ ఆఫ్ గాడ్, రూహుల్లాహి హోలీ స్పిరిట్ గాడ్, బోత్ టుగెదర్ ఈసల్ మసీ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా అంతే. యేసు ప్రభు నీలో పుట్టకపోతే నీవు యేసు ప్రభుకి చెందిన దానవు వాడవు కాదు. అన్యులు చేసుకుంటారు, మట్టి బొమ్మలు పెట్టుకొని పండగలు చేసుకుంటారు. అన్యుల్లాగా మీరు చేసుకోకూడదు. మీలో యేసు ప్రభు పుడితే ఏం జరుగుతుందంటే యెషయా 9:6కి వెళ్ళాలి మీరు. అదిగో మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిడగు తండ్రి, సమాధానకర్త. నీలో యేసు ప్రభు పుట్టగానే నీ జీవితం ఆశ్చర్య క్రియలు జరుగుతుంటాయి. నువ్వు ఊహించిన జైల్లో ఉన్న యోసేపు గవర్నర్ అయిపోతావు. నువ్వు కూడా అలాగే అయిపోతావు. తండ్రి గొర్రెలు కాచుకునే దావీదు ఆయన సైన్యాధికారి అయిపోయాడు, గోలియాతుని చంపి. తండ్రి గాడిదలు కాచుకునే సౌలు రాజు అయిపోయాడు అనమాట. అనాథ పిల్ల ఒకరింట్లో పెరుగుతుంది. పెద్దనాన్న కొడుకు మోర్డికాయ్ ఇంట్లో అమ్మ నాన్న చనిపోతే ఇంకో పెద్దనాన్న కొడుకు ఇంట్లో దయ మీద పెరిగే అనాథ పిల్ల ఎస్తేర్ రాణి అయిపోయింది అనమాట. నువ్వు ఊహించని ఆశ్చర్య క్రియలు జరుగుతాయి నీ హృదయంలో యేసు ప్రభు పుడితే. ఆలోచనకర్త, మంచి నీ గురించి ఆలోచిస్తాడు ఆయన. కీర్తన 40:5 ప్రకారం ఎలా ఈ బిడ్డను నేను హెచ్చించాలి, ఎలా బాగు చేయాలి. బలవంతుడైన దేవుడు నీకు బలం ఇస్తాడు. నీకు వయసు పెరుగుతుంటే బలం పెరుగుతుంటుంది. మోషేలాగా, కాలేబులాగా వాళ్ళకి ఎంత బలం ఉంటుంది కదా. సంసోను సింహాన్ని చీల్చేస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. నిత్యుడగు తండ్రి నీ అవసరాలన్నీ ప్రతిరోజు తీరుస్తాడు. నువ్వేమీ అడిగే అవసరం లేదు. అలాగే సమాధానకర్త, నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునితో సమాధానం పరుస్తాడు, నీ పొరుగు వాళ్ళతో సమాధానం పరుస్తాడు, నీలో నీకు సమాధానం ఇస్తాడు. ఇది క్రిస్మస్ పండుగ, సమాధాన పండుగ. చివరిగా చెప్తున్నాను, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వాక్యాన్ని మీరు ధ్యానించుకొని పరిశుద్ధాత్మ సహాయంతో మీలో యేసు ప్రభు జన్మించినప్పుడు మీరు ఎన్ని పండుగన్నా చేసుకోండి, అందరికీ పెట్టండి. ఈ రక్షకుడు పుట్టాడు, నన్ను మరణం నుంచి తప్పించే రక్షకుడు, నాకు స్వస్థతనిచ్చే రక్షకుడు, నా పాపాన్ని మన్నించే రక్షకుడు, నా శాపం దీవెనగా మార్చే రక్షకుడు, నా సిగ్గుని, నా అవమానాన్ని గౌరవంగా మార్చే
ఆ రక్షకుడు యేసు ప్రభు నాలో జన్మించాడు, ఆయన పుట్టుక నాకు చాలా ముఖ్యమైనది కనుక నేను ఆయన పుట్టుకని కొనియాడుతున్నానని పండుగ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒక సోదరుడు అడిగారు, క్రిస్మస్ పండుగ మీరు ఎందుకు క్రిస్టియన్సే వాళ్ళు చేసుకోరు అనమాట, 25th అని ఏంటి గ్యారంటీ అని. అప్పుడు నేను చెప్పాను, ఎవరు పుట్టినా కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు చూడండి 8వ రోజు సున్నతి చేసి పేరు పెడతారు. ఆ రోజు వాళ్ళ పేరు రికార్డ్స్లో ఎక్కిస్తారనమాట, గవర్నమెంట్ రికార్డ్స్లో. యేసు ప్రభు పేరు 2016 సంవత్సరాల క్రితం జనవరి 1న ఆయన రికార్డ్స్లో ఉందంట. అప్పుడు 8వ రోజు కదా పేరు, అంటే వెనక్కి వెళ్తే డిసెంబర్ 25th అవుతుంది కదా. మీరు ప్రైజ్ ది లార్డ్ అందరూ లేచి నిలబడతాం. అంటే ఎవరైనా మీకు ఏంటి అని సమాధానం చెప్పాలి. అందరు లేచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా, పరలోక తండ్రి నీకు వందనాలు నాయనా. మా కోసం యేసయ్యా పశువుల పాకలో పశువుల మధ్యలో నువ్వు జన్మించావు. ఒట్రంగి కుమారుడిగా 30 సంవత్సరాలు నీ తండ్రికి విధేయత చూపించావు. మిమ్మల్ని పెంచిన తండ్రికి విధేయత చూపించావు, కన్న తల్లికి విధేయత చూపించావు యేసయ్యా. పరలోక తండ్రికి విధేయత చూపిస్తూ మా కొరకు సిలువలో మరణించావు నాయన. సిలువని మోసావు యేసయ్యా, నా 2వ మరణాన్ని తప్పించావు. నేను పరలోకానికి రావాలని నా కోసం నువ్వు శిక్షని తీసుకున్నావు ప్రభు. నా పాపముల కొరకు, శాపం కొరకు, నా రోగం కొరకు సిలువలో మరణించిన యేసయ్యా నీకు వందనాలు. నా హృదయంలో జన్మించండి, మా అందరి హృదయాల్లో జన్మించండి ప్రభా. ఇప్పుడు మాలో ఉన్నటువంటి పాపం నైనా మా హృదయంలో మీరు జన్మించినప్పుడు అది మీ శరీరం మీదకి వెళ్ళి తండ్రి మాకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నైనా అయ్యా అందరం కూడా వాక్యం చదువుకొని వాక్యం ప్రకారం జీవిస్తూ మా హృదయంలో మీరు జన్మిస్తే మా నోటి ద్వారా, మా క్రియల ద్వారా, మా జీవిత సాక్ష్యం ద్వారా మీ యొక్క సువార్తని అందరికీ అందించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి కూడా. యేసు ప్రభు మీ కుటుంబాల్లో జన్మించి అద్భుత క్రియలు చేదురుగాక. అండ్ ఆల్సో బ్లెస్డ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి వందనాలు. మరి ఫాదర్ గారికి, క్యాథలిక్ హబ్ వాళ్ళకి మీ అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, నది నిండా ఉన్నది నీ నామము, నా యేసువా. మది నిండా ఉన్నది నీ నామము, నా యేసువా. మధురమైన నామము, మరువలేని నామము. సుఖములోను దుఃఖములోను మరువలేను నీ నామం, సుఖములోను దుఃఖములోను మరువలేను నీ నామం, వ్యాధులలోను బాధలలోను మరువలేను నీ నామం, వ్యాధులలోను బాధలలోను మరువలేను నీ నామం, మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, మది నిండా ఉన్నది నీ నామము, నా యేసువా. మది నిండా ఉన్నది నీ నామము, నా యేసువా. మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని